దయ వలన ఈ సభలను మా ముందుకు తీసుకుని వచ్చారు. మొదటి రాత్రి సభను విజయవంతం చేశారు. ఎన్నో విలువైన మీ సంగతులను మీ బిడ్డలకు జ్ఞాపకానికి అతీతమైన, నేటికి శాస్త్రానికి అందని లేదా అంతు చిక్కని అమూల్యమైన విశేషమైన సంగతులు అని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచానికి వెలువడుతున్నాయి అన్న సంగతి మనకు తెలుసు. ప్రియులారా, బైబిల్ యొక్క విశిష్టతను, బైబిల్లో ఉన్న దేవుని యొక్క మహోన్నతమైన జ్ఞానమును ఈరోజు ప్రపంచానికి, మొదటిగా క్రైస్తవ్యానికి ప్రకటించవలసిన, నేర్పించవలసిన అవసరత ఎంతైనా ఉంది. నేటికి కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా బైబిల్ నుండి ఇన్ని విశేషమైన శాస్త్రానికి అతీతమైన సంగతులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ముఖ్యముగా సమాజంలోకి వెళుతున్నప్పటికీ కూడా ఇంకను సమాజం సత్య విషయంలో కళ్ళు తెరవలేదు అని చెప్పాలి. బైబిల్ని మత పుస్తకంగానే చూస్తున్నారు. అది ఒక దేశానికి, ఒక తెగకు, ఒక జాతికి సంబంధించిన గ్రంథంగానే నేటికి చూడడం అన్నది చూస్తుంటే చాలా చాలా విచారకరంగా ఉంది, చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా కొన్ని వేల పాఠాలను, వేల సబ్జెక్ట్స్ను జైశాల్ గారు మొదలుకొని అందున్న ఎందరో దైవజనులైన వాళ్ళు ప్రకటిస్తున్న పాఠాలకు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బైబిల్లో ఇంత జ్ఞానం ఉందా? బైబిల్లో ఈ విషయం కూడా ఉందా? ఈ విషయం కూడా ఉందా? దీని గురించి కూడా ఉందా అని కాస్తంత మనసు పెట్టి విని ఆలోచించిన వాళ్ళు ఆశ్చర్యచకితులవుతున్నారు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అనేది సర్వమానవాళి కోసం దేవుడిచ్చిన ఒక మహోన్నతమైన గ్రంథరాజ్యం. ఇందు ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి అని క్రీస్తుకు పూర్వము దావీదు గారు చేసిన ఆయన ప్రార్థనల్లో, ఆయన మాటల్లో మనం చూడగలం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని నేను తెలుసుకున్నట్టు లేదా గ్రహించినట్లు నా మనోనేత్రములు వెలిగించు అని ప్రార్థన చేశాడు ఆయన. దావీదు గారంటే చిన్నవాడు కాదు కదా, జ్ఞానం లేనివాడు కాదు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు ఈ తరంలో మనల్ని పుట్టించడం, ఈ మహాజ్ఞానానికి దేవుడు మనల్ని వారసులను చేయడం అన్నది మన అదృష్టంగా భావించాలి. వినబడుతున్న ప్రతి మాట మనకే అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ మాటలు నాకు కాదులే, ఈ మాటలు ఎదుటివారికిలే, ప్రక్కవారికిలే అని అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు. ప్రియులారా, ఒక చిన్ని సందర్భాన్ని మీకు ఏదైనా జ్ఞాపకం చేస్తాను. ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. అదేంటంటే, పెద్దలు కూడా ఒక మాట అంటారు, నువ్వు తీసుకున్న గోతిలో లేదా ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అని. అవునా? ప్రియులారా, దేవుడు బైబిల్లో చెప్పలేదా? తన పిల్లలుగా మన క్షేమాన్ని కోరినవాడై, మన మేలు కోరినవాడై, ఒక తండ్రిగా ఎలాంటి మాటలు బైబిల్లో చెప్పాడో మనం ఆలోచించగలిగితే, భూమి మీద మనం చేసే ప్రతిదీ, మనం చేసే ప్రతి తప్పు లేదా ప్రతి చెడు
తిరిగి మన మీదకే వస్తుంది. మనం ఆలోచించిన ఆలోచన తిరిగి మన మీదకే, మన నెత్తి మీదకే వస్తుంది అన్న సంగతి దేవుడు తన పిల్లలుగా మనకు చెప్పదలుచుకున్నాడు. అందుకే కొన్ని మంచి మాటలు చూద్దాం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే. నువ్వు చేస్తున్నావు కదా భూమి మీద, ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు, ఆ ఆలోచనల ప్రకారంగా పనులు జరిగిస్తున్నావు. శ్రద్ధగా వినాలి. నీవు చేసినట్టే, చూద్దానే, నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అని అన్నాడు. బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు బహుశ్రద్ధగా వినాలి. మనం మనసు పెట్టాలి దాని మీద. నిర్లక్ష్యంగా ఉండి ఏదో పరాకున విన్నా చాలా చాలా నష్టపోతాం మనం. ప్రియులారా, దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది అని అన్నాడు. అంటే భూమి మీద నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఏమి ఆలోచించి జరిగిస్తున్నావో అది నీ నెత్తి మీదకే వస్తుందట. నీవు చేసిన దాన్ని నీ నెత్తి మీదకే దేవుడు రప్పిస్తాను అంటున్నాడు. ఆలోచిస్తే భయం వేస్తుందండి ఈ విషయం. అవునా? మనం ఆలోచిస్తున్నది, మనం చేసేది మన నెత్తి మీదకి వస్తుందా? వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకి తీసుకొస్తాను. నీవు ఏదైతే చేస్తున్నావో నీకు అదే తిరిగి మరలా చేయబడుతుంది అని అన్నాడు. చూద్దాం ఈ మాట ఎంతవరకు సత్యమో ఆలోచిద్దాం ప్రియులారా. పాత నిబంధన చరిత్రలో ఎస్తేరు గ్రంథం మనకు తెలుసు. ఒక చరిత్ర గ్రంథం అది, ఒక చరిత్ర పుస్తకం అది. ప్రపంచాన్ని పరిపాలించిన క్రీస్తుకు పూర్వం మహాసామ్రాజ్యాలు. అందులో మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం. ఈ మాదీయ పారసీక సామ్రాజ్య కాలంలో అహష్వేరోషు రాజు పరిపాలించేవాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని రాయబడింది. 127 సంస్థానాలు. ఆయన పరిపాలిస్తున్న కాలంలో ఎస్తేరు మనకు తెలుసు, ఒక బానిసగా వెళ్ళిన, భయభక్తులు కలిగినదై, చాలా దేవుని అందము కలిగినదై ఉన్నప్పుడు ఈ ఎస్తేరు రాణి అహష్వేరోషు రాజుకి రాణిగా, భార్యగా మారుతుంది మనకు తెలుసు. ఆ కాలంలో ఈ అహష్వేరోషు రాజు కింద పనిచేస్తున్న ఆయన ఒక ఆయన ఉంటాడు. అతడు ఎలాంటి వాడు అంటే యూదులకు శత్రువు అని రాయబడింది అతని గురించి. యూదులు అనగా దేవుని పిల్లలకు శత్రువు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా ఉన్నారు దేవుని పిల్లలకు, దేవునికి శత్రువులుగా మారిన వాళ్ళు ఉన్నారు. దేవునికి శత్రువులుగా మారిన వాళ్ళు ఈరోజు మనకు కనబడుతున్నారు. అవునా? వాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్నది క్రైస్తవులే. దేవునికే శత్రువులుగా మారిన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు. చాలామందికి తెలియడం లేదు. క్రీస్తుకు శత్రువులు అని అంటాడు బైబిల్లో. సిలువకు శత్రువులుగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటాడు పౌలు గారు మాట్లాడుతూ. దేవునికి శత్రువులుగా మారిన వాళ్ళు ఉన్నారు, దేవుని పిల్లలకు శత్రువులుగా మారిన వాళ్ళు ఉన్నారు, ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు నేటికి కూడా. ఆ రోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు ఇశ్రాయేలు యూదులు.
ఆ యూదులకు శత్రువుగా మారినవాడు హామాను. ఈ హామాను ఏం చేశాడని మనం చూస్తే, ఏమి ఆలోచించాడో, ఏమి తలంచాడు ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. ఆయన ఏం చేశాడో మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట చేత హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనదని తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో చూడండి హామాను. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఒక చిన్ని కారణం. ఏంటి ఆ కారణం? మొర్దెకై ఈ హామాను వస్తుంటే వంగలేదట, నమస్కారం చేయలేదట. చూడండి, ఈ మొర్దెకై వంగలేదట, నమస్కారం చేయలేదట. ఇంత అధికారం కలిగి రాజు దగ్గర ఇంత గొప్ప స్థానంలో ఉన్న నన్ను, ఇతనేంటి ఒక యూదుడుగా ఉండి నాకు నమస్కరించడేంటి, నేను వస్తే వంగడేంటి అని నమస్కరించనందుకు, వంగనందుకు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం తీయాలని ఆలోచించి, మొర్దెకయ్యే కాదు అసలు ఈ మొర్దెకై ఎవరు, ఈ మొర్దెకై యొక్క జనులందరూ ఎవరు అని యూదా జనాంగాన్ని అంతటినీ కూడా చంపడానికి, మొర్దెకైతో పాటు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న యూదులందరినీ సంహరించడానికి, చంపడానికి ఆలోచన చేశాడట. ఏమ్మా, ఈ ఆలోచన ఏమన్నా బాగుందా? ఏది నీకు వంగనందుకు, నీకు నమస్కారం చేయనందుకు అతన్ని చంపాలి, అతనితో పాటు అతని స్వజాతీయులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చంపాలి అన్న ఒక దురాలోచన చూడండి. చంపాలన్న ఆలోచన ఎవరిదండి? హత్య చేయాలి అన్న ఆలోచన ఎవరిది? ఎవరి సంబంధి అతను? మీరు ఆలోచించండి. దైవ సంబంధి అయిన వాడు, దేవుని సంబంధమైన వాడు ఎదుటి వాళ్ళని చంపాలని ఆలోచిస్తాడా? ఎదుటివాడికి కనీసం కలలో కూడా కీడు తలపెట్టకూడదని ఆలోచించాలి అన్నాడు దేవుడు బైబిల్లో. కలలో కూడా కీడు తలపెట్టాలన్న ఆలోచన మీకు రాకూడదు అని అన్నాడు దేవుడు తన పిల్లలుగా, తన సంబంధులైన వారికి సెలవిచ్చిన మాట. ఇతనేంటి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు? ఏది నమస్కరించినందుకే? నువ్వు వస్తున్నప్పుడు నీకు వంగనందుకేనా? ఎంత భయంకరమైన కుట్ర ఆలోచించాడో. చంపేయాలి వీళ్ళందరినీ అని ప్లాన్ చేసి మొత్తానికి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి, అయ్యా, ఒక జనాంగం ఉంది, వాళ్ళు మన కట్టడలను, మన పద్ధతులను ఏమి అనుసరించడం లేదు, మన పద్ధతులన్నిటికీ విరోధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ మన ఈ దేశంలో ఉండకుండా, అలాంటి వాళ్ళందరినీ ఇక్కడ ఉండకుండా వాళ్ళందరినీ చంపేద్దాం. వాళ్ళందరినీ సంహరించడానికి మీకు ఇష్టమైతే, మీకు ఆజ్ఞ జారీ చేస్తే, మీకు సమ్మతి అయితే ఆ ప్రకారంగా నేను చేస్తాను అని మాయమాటలు చెప్పేసి రాజు దగ్గర మొత్తానికి ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఆజ్ఞను తీసుకుంటాడు. ఇదే సందర్భం, ఇదే పరిస్థితులు ఈరోజు కూడా కనబడుతున్నాయి చూడండి. నిన్న డాడీ మాకు ఒక యూట్యూబ్లో ఒక సమాచారం పంపించాడండి. అది మీకు చూపిస్తే బాగుండు అనుకుంటున్నాను. ఒక ఆయన అంటున్నాడు, ఈ మధ్యకాలంలో మరీ దారుణమైనటువంటి కొంతమంది మత ఛాందస్యవాదులు, మత పిచ్చి కలిగి, ఇది హిందూ దేశం, ఇది ఇక్కడ హిందువులే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని ఒక మత పిచ్చితో, ఒక మత మౌఢ్యంతో ఈరోజు సోదరభావం అన్నది లేదు, ప్రేమ అన్నది లేదు. ప్రతిజ్ఞలు అయితే చేసేసారు స్కూల్లో. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను వారిని ప్రేమించుచున్నాను. మరి ప్రతిజ్ఞ ఏంటయ్యా అంత చక్కగా చేసావు, పని ఏంటి ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది?
అంటే దాని దారి అదేనా? అంటే ప్రతిజ్ఞ ఇక్కడ చేసే పనులేనా? ఇదేనా మీ నీతి? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? ఇదేనా నువ్వు దేశాన్ని ప్రేమించడం అంటే? దేశాన్ని ప్రేమించడం అంటే దేవుని పిల్లలను ప్రేమించడం అర్థం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నాడు కదా. తెలీదా నీకు? తెలుసు. ఏంటి? మత పిచ్చి. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చర్చిలన్నీ కూలగొట్టేసాము, ఇంకా చాలా చర్చిలు ఉన్నాయి, ఆ చర్చిలన్నిటినీ కూలగొట్టడమే మా పని, మా లక్ష్యం అదే. చూసారు ఎంత దారుణంగా ఉన్నారు? అంటే ఇలాంటి ఆలోచన చేస్తున్నావా? అయితే నీకు రేపు రాబోయే ప్రతిఫలం చూడు. ఈరోజు వినాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేయబోతున్నావో నీ నెత్తి మీదకి దేవుడు తీసుకొస్తాడు. పైన ఉన్నాడు. నువ్వు చేసినదే నీకు చేయబడుతుంది. నువ్వు చేసిన దాన్ని దేవుడు నీ నెత్తి మీదకి తీసుకుని వచ్చే దేవాది దేవుడు ఉన్నాడు, పరలోకంలో పైన ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు అన్నీ. ప్రియులారా, ఆలోచించాడు. మొత్తానికి అయితే చట్టాన్ని కూడా తీసుకున్నాడు. ఇక చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ప్లాన్ జగ్గంపేట మండలం అందరూ చూడండి, ఒకరు కాదు, సపోర్ట్ అన్నమాట. ఒక పనికి మాలిన దురాలోచనకి సపోర్ట్. ఒకడు నరహత్య చేద్దామంటే సపోర్ట్, నేను కూడా నీ వెంట ఉంటానని. జెరెషును, అతని భార్య అయిన జెరెషును, అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎలాంటి ఆలోచనకర్తలో చూడండి. పొయ్యే కాలం దగ్గర పెడితే ఇలానే ఉంటుంది. అప్పుడప్పుడు అంటాం కదా, ఏదో మొత్తానికి పొయ్యే కాలం దగ్గర పడేట్టుంది నీకు, అందుకే ఈ మిడిమేల పనులు చేస్తున్నావు అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత ఏం జరిగిందో చూడండి. జాగ్రత్తగా మీరు చూడండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. రాజు ముందర నుండి షండులలో హర్బోనానునొక్కడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైను మొర్దెకైను ఉరితీయుటకు హామాను చేయించిన. ఎవరికి పెట్టాడు చూడండి, ఎవరికి ఉరికొయ్య తయారు చేయించాడు, ఎవరి కోసం తయారు చేయించాడు? మొర్దెకై కోసం తయారు చేయించాడు. ఈ ఉరికొయ్య మీద మొర్దెకైను ఉరి తీయించాలి అని. చివరికి అదే ఎలా తిరుగుతుందో చూడండి. మళ్ళా చదవండి అన్నమాట. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైను ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఇప్పుడు ఒక్కసారి ఇందాక చదువుకున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి తీసుకుని వచ్చే నీ నెత్తి పైన ఉన్నాడు దేవుడు. ఈ విషయం ప్రపంచ మనుషులకు అర్థం అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, తాను తీసుకున్న గొయ్యితలో తానే పడతాడు అంటారే. చూడండి, అలానే జరిగింది. చూడండి, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు గొయ్యలు తీయాలని ప్రయత్నం చేయకండి. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా కూలదొయ్యాలని ఆలోచించకండి. నువ్వే కూలిపోతావు.
ఎదుటి వాళ్ళని పడగొట్టాలని ఎప్పుడు ప్లాన్ చేయకండి. నువ్వే పడిపోతావు, నీ మీదకే వస్తుంది అది. దేవుని మాటలు ఎంత సత్యం ప్రియమైన దేవుని పిల్లలారు. అలాగే మరొక మాట 9వ అధ్యాయం 25వ వచనం కూడా చూడండి. అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరి కొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి వచ్చెను. ఎందుకండి ఈ పరిస్థితి? ఎందుకండి ఇలాంటి ఆలోచన చేయాలి? ప్రియమైన దేవుని పిల్లల ఒక్కసారి మీరు ఆలోచించండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒక్కసారి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను మీ కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? అందుకే నువ్వేం ఆలోచిస్తున్నావో అది నీ తల మీదకే దేవుడు తీసుకొని వస్తాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుందో తెలుసా? నీవు చేసినదే నీ నెత్తి మీదికి దేవుడు రప్పిస్తాడు. అందుకే ఎట్టి పరిస్థితులలో ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని తలపెట్టాలన్న ఆలోచన మనకు రాకూడదండి. వద్దు. ఎవ్వరికి చెడు చేయాలన్న ఆలోచన రాకూడదు. చేతనైతే మంచి చేద్దాం, మేలు చేద్దాం. మేలు చేయమని చెప్పాడు దేవుడు. కీడు చేయకూడదు అని చెప్పాడు దేవుడు. కీడు చేసి సాధించింది ఏముండి చెప్పండి అతను. ప్రియులారా, అందుకే మీరు ఆలోచించండి. హామాను చేసిన చెడు ఆలోచన తన నెత్తి మీదకే వచ్చింది. తనే ఉరి తీయబడ్డాడు. ఇదే విషయాన్ని పౌలు గారు కొత్త నిబంధనలో గలతీయులకు రాస్తూ ఏమన్నాడు ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. కొత్త నిబంధన కాలంలో పౌలు గారు గలతీ పట్టణంలో ఉన్న సంఘానికి, దేవుని పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమంటే మనకు తెలుసు, చాలామంది వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఏ పంట విత్తితే ఆ పంటే కోస్తున్నారా? వరి విత్తారనుకోండి, వరి పంటే కోస్తారా? ఇంకోటి ఏదైనా కోస్తారా? వరే కోస్తాం. జొన్న విత్తారనుకోండి, జొన్ననే కోస్తాం. మనకు తెలిసిది, ఏదైతే నువ్వు విత్తుతున్నావో ఆ పంటనే తిరిగి కోస్తావు. ఏ పనులైతే నువ్వు చేస్తున్నావో, మంచి పనులా, మంచి ఆలోచనలు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన ఆలోచనలు జరిగిస్తున్నావా? దేవునికి ఇష్టమైన కార్యక్రమాలే మీరు చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన కార్యక్రమాలలోనే మీరు సహకారులుగా చేయూతనిస్తున్నారా? ఒక తప్పుడు ఆలోచన చేసి దేవునికి భిన్నమైన ఆలోచన చేసిన హామానుకు తన భార్య చూడండి, అలాగే అతని స్నేహితులు కూడా చూడండి. ఈరోజు సమాజం అలా మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లల. అందుకే పౌలు గారు కొత్త నిబంధన కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మోసపోకండి. మీరు ఏది విత్తుదురో చదవండి అన్నమాట, మరలా చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియులారా, మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో, మీ కార్యక్రమాలను బట్టి, మీరు చేస్తున్న పనులను బట్టి అవి మంచివైతే మంచి ఫలం మీ నెత్తి మీదకి వస్తుంది. అవి చెడ్డవైతే చెడ్డ ఫలం మీ నెత్తి మీదకే వస్తుంది. అందుకే అంటారు కదా, చెడపకురా చెడేవు అంటారు. ప్రియులారా, ఎంత మంచి ఆలోచన చేశారండి.
తన తమ్ముడు చనిపోయినా, తమ్ముడే కదా ప్రవీణ్, అఖిల్, అశోక్, తన తమ్ముడు యవ్వన కాలంలో చనిపోయినా, నా తమ్ముడు చనిపోయిన సందర్భాన్ని బట్టి నా ప్రాంత ప్రజలందరికీ ఈ మాటలు వినిపించాలి అని ఆలోచన చేశాడు. ₹1,000 ఖర్చండి, ₹1,000 తన కష్టార్జితం. ఎలాంటి ఆలోచన చేశాడో చూడండి ఒక తమ్ముడు అశోక్. ఆ ఆలోచనను సేవకులకు ముందు పెడితే, ఆ మంచి ఆలోచనకు సేవకులు కూడా సిద్ధమై, సంఘస్థులు కూడా సిద్ధమై 3 దినాల మహాసభలను ఏర్పాటు చేసి మన పెద్దలైన దైవ సేవకులు మన ముందుకు తీసుకుని వచ్చి మన మనోనేత్రాలు వెలిగించే, మనల్ని కాపాడే, చల్లనైన దేవుని మాటలు వినిపించే పనిలో ఉన్నారు వీళ్ళంతా. ఇవి చేయడానికేనండి దేవుడు మనల్ని పుట్టించింది. ఎలాంటి పవిత్రమైన కార్యక్రమం జరిగించడానికే. ఎదుటివాడికి కీడు తలపెట్టాలి అని, ఎదుటివాడిని పడగొట్టాలి అని, ఎదుటివాడిని కోల్చాలని ఆలోచించి నువ్వు ప్లాన్ చేస్తే మొత్తానికి నువ్వే కూలిపోతావు. హామాను కూలిపోయాడు, తన భార్య కూలిపోయింది, తనకు సలహాలు ఇచ్చిన స్నేహితులందరూ కూడా కూలిపోయారు వాళ్ళంతా. ఇలాంటి ఆలోచనలు ఎవ్వరు చేసినా మన జీవితాలు కూలిపోక తప్పవు. వద్దు, దేవుని కొరకై మంచి మంచి పవిత్రమైన ఆలోచనలు చేద్దాం, పవిత్రమైన కార్యక్రమాలు జరిగిద్దాం, ఈ సమాజాన్ని మేలుకొలుపుదాం, ఈ సమాజాన్ని సన్మార్గంలోనికి మనమే తీసుకొని వద్దాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం చేసినదే దేవుడు మన నెత్తి మీదకి ఫలితంగా తీసుకురాబోతున్నాడు. ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి, మంచి చేయండి, మేలు చేయండి చేతనైనంత మట్టుకు. అంతే తప్ప ఎవ్వరికి మాటల విషయంలో కానీ, చేతల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ కీడు తలపెట్ట ఆలోచన చెయ్యకండి. అలా చేస్తే నష్టపోయేది మనమే, నాశనమయ్యేది మనమే. ఆలోచించండి. ఇంకా అనేకమైన సంగతులు సేవకుల నోట విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, అమూల్యమైన మీ మాటలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీవి మహాజ్ఞానము తండ్రి. మతపు మాటలు